హాయ్ అండి, అందరికీ నమస్తే. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్ ఏరియాలు, హాస్పిటల్స్లో అనేక మంది అనాథలు, వృద్ధులు, కడుపేదలు, రోజువారీ కూలీలు, వలస కూలీలు మొదలగు వారికి మనం చేస్తున్న నిత్యాన్నదాన సేవలను ప్రోత్సహించి మనం చేస్తూ ఒక 3 సంవత్సరాల నుంచి మనం ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, గత సంవత్సరము విపరీతమైన వర్షాలు, ఈదురు గాలుల వలన అనేక మంది రోడ్ల మీద ఆవాసాలు లేక ఆకలితో అలమటిస్తున్న వారికి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ప్రోత్సహించి కేవలము సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు వీడియోను చూసి, మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఆకలితో ఉన్నటువంటి వారిని చూస్తూ ఊరుకోలేరండి. వారు కూడా స్పందించి వారి మనసు చలించిపోయి వెంటనే స్క్రీన్ మీద ఉన్నటువంటి మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయడం జరిగింది. వారు చాలా విపరీతమైన మంచి వ్యక్తిత్వముతో మనతో పరామర్శించి వివరాలు తెలుసుకొని ఆ రోజు నుంచి వెంటనే కొంత ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనమైతే ఊహించలేదు, అడగలేదు. ఎంతోమంది బ్యానర్ చూస్తుంటారు, ఫోన్ నంబర్ ఎక్కడో తీసుకుంటారు, ఏదో గ్రూపుల్లో చూస్తారు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కూడా 3 సంవత్సరాల నుంచి మనం పెడుతూనే ఉన్నాము. కానీ ఎవరు కూడా స్పందించి ఇంతగా మనకు సహాయం అందజేసిన వారు కానీ, నిజమైన వ్యక్తిత్వంతో ఉండి నిరంతరము ఈ నిత్యాన్నదానము ఆగకుండా కొనసాగాలంటే ఒకరు చేస్తే అయ్యే పని కాదు, తలా ఇంత సహాయం అందజేస్తాము అన్నట్లు ముందుకు వచ్చిన దాంట్లో ఈ దాత కుటుంబము ఒక ప్రత్యేకం. అసలు వారి గొప్పతనం ఏంటి అంటే, వారు సంవత్సర కాలంగా వారి పేరు ఏంటో కూడా మనకు చెప్పకుండానే ప్రతి నెల మొదటి తారీఖున ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజులలో జీతం రాదు కావచ్చు, కానీ మనకు మాత్రం దాత నుంచి అందించే సహాయము మొదటి తారీఖు రోజే, అది 1 గంట అటు ఇటు అయినా సరే ఆ రోజు మనకు సహాయం అందజేయడం జరుగుతుంది. ఇందును బట్టి వారికి ఉన్న మంచి మనసును, కమిట్మెంట్ను, నిత్యాన్నదాన సేవ కొనసాగుటకు వారికి భగవంతుడిచ్చిన మంచి ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా వారి కుటుంబంలో జరిగే పలు రకాల శుభకార్యాలను పురస్కరించుకొని కూడా వారు ఈ మధ్యలో పెద్ద మొత్తంలో సహాయాలు అందజేయడం జరుగుతుంది. ఇంకా మన కార్యక్రమాలలో పలుమార్లు మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు కూడా భోజనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కోరగానే వారు స్పందించి, అమ్మ మా కుటుంబం నుంచి ఇంత సహాయం పంపిస్తున్నామంటూ వారు ముందుకు రావడం జరిగింది. నిజంగా భగవంతుడు అలాంటి వాళ్ళ రూపేణ ఉంటూ దాతల సహాయంతో ఈ అన్నదానం కొనసాగడానికి కృషి చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా దాత కుటుంబానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వీడియోను వాచ్ చేస్తున్న మీరందరూ కూడా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ముందుకు వెళ్ళిన సందర్భంగా ఇలాంటి దాతలు మరికొందరు చూసి స్పందించి సంస్థకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఎవరు ఎలాంటి వేషధారణతో ఉన్నారు అనేది ముఖ్యం కాదు, కానీ వారి కడుపులో ఆకలి ఎంత ఉంది, వారికి ఆహారం ఎంత అవసరం అనేది మాత్రం నిజమండి. ప్రతి ఒక్కరం కూడా మానవత్వ దృక్పథంతో ఎక్కడ కూడా ఫుడ్ని వేస్ట్ చేయకుండా, అవసరార్థులు మీకు కంటపడినప్పుడు తప్పకుండా మీ వంతు సహాయం చేయండి. ప్రయాణికులు కూడా చాలా దూరం నుంచి వారి ప్రాంతాలు విడిచిపెట్టి ఏదో పని మీద ఇక్కడికి వస్తారు. మనం అతిథులను ఎలాగైతే గౌరవిస్తామో, మన అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా అంతే ప్రేమతో ఆహారం అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే దాతలు వారి కుటుంబాలలో ఉండే శుభకార్యాలు, వారికి కలిగిన స్థితిగతులను బట్టి, మనకు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రేమతో మనం వారికి ఆహారం అందజేస్తే, వారు సంతృప్తిగా భోజనం చేస్తే ఆ ఆశీస్సులు దాతల కుటుంబాలకు ఉంటాయని మన సంస్థలో ఎవరిని కూడా కాదనకుండా, చీదరించుకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందజేయడం జరుగుతుంది.
ఈ క్రిస్మస్ సందర్భంగా కూడా దాత ముందుగానే వారు విషయాన్ని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమాచారం ముందిస్తే మనం ప్రిపరేషన్ చేసుకుంటాము. ఇంకా పండగ వాతావరణం కాబట్టి కొంత సమయాన్ని కూడా మనము ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందును బట్టి దాత కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబం ఎల్లవేళలా చల్లగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబాన్ని దక్కాలని, యేసుప్రభు ప్రేమను క్రియల్లో చూపేటటువంటి మీ యొక్క మనసుకు మా సంస్థ తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. గాడ్